అతి క్షుణ్ణంగా చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి సమస్య ఏదన్నా ఏంటిలో ఉంటే అది ఎలర్జీ గురించి అనమాట. ఎలర్జీ అంటే ఏంటి? శ్రీశ్రీ కవిత్వంలాగా కుక్క పిల్ల అగ్గి పుల్ల ఏది కూడా కవితకి అనర్హం కాదన్నట్టుగా కుక్క పిల్ల కావచ్చు, అగ్గి పుల్ల కావచ్చు, చెత్త కావచ్చు, చెదారం కావచ్చు, ఆకుల నుంచి వచ్చేటువంటి వాసనలు కావచ్చు, పూల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు కావచ్చు, సబ్బు కావచ్చు, సెంట్ కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వెంట్రుకలకు వేసిన డై కూడా కావచ్చు అనమాట. ఏదైనా కావచ్చు, ఏదైనా కూడా శరీరంలో ఒక ఎలర్జీ రియాక్షన్ కలుగజేయచ్చు. ఎలర్జీ చాలా రకాలుగా ఉంటుంది. ఏంటంటే, సార్ నేను 365 ముక్కు చూస్తూనే ఉంటాను సార్, ఒక 10 చేతిగుడ్డలు నేను నా బ్యాగ్లో పెట్టుకుంటాను, అన్నం పెట్టుకోకపోయినా, టిఫిన్ పెట్టుకోకపోయినా ఈ చేతి రుమాళ్ళు మాత్రం ఒక 10 పెట్టుకొని వెళ్తుంటారు సార్. తడిచిన వెంటనే దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకోటి తీసుకొని మళ్ళీ మొదలు పెడుతుంటాను సార్ అని చెప్తుంటారు అనమాట. 365 నాకు జలుబు చేస్తూనే ఉంటుంది సార్ అంటే. కొందరు ఏం చెప్తారు, ఫిబ్రవరి నుంచి నాకు సెప్టెంబర్ దాకా మాత్రం అలా ఉంటుంది సార్ అని చెప్తారు. కొందరు ఏం చెప్తారు, సార్ నాకు ఎండాకాలం మొదలవుతుందంటే నాకు జలుబు వచ్చేస్తుంది సార్ అని చెప్తారు. కొందరు చలికాలం వస్తుందంటే జలుబు వస్తుందని చెప్తారు. కొందరు వానాకాలం వస్తుంటే జలుబు వస్తుందని చెప్తుంటారు. అంటే కాలాన్ని బట్టి కూడా ఈ ఎలర్జీ రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ ఎలర్జీ వచ్చినటువంటి ఈ ఎలర్జీ కలుగజేస్తే ఏదైనా ఉండొచ్చు అనమాట. సో వారికి మాత్రమే అది ఎలర్జీ కలుగజేయచ్చు. అది బంగాళదుంప కావచ్చు, టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, లేకపోతే వేరుశనగపప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. జీడిపప్పు కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, తర్వాత ఎగ్లో వైట్ కావచ్చు, ఎగ్లో ఎల్లో కూడా కావచ్చు అనమాట. అంటే ఇదని కాదు, ఏదైనా కూడా ఎలర్జీ కలుగు చేయొచ్చు. అంటే వారు కలుగు చేసిన ఎలర్జీ పక్క వారికి అది ఎలర్జీ కలుగు చేయకపోవచ్చు అనమాట. సో దేనివల్ల వస్తుంది ఏంటి వారి గురించి తెలుసుకోవాలి. సార్ నేను ఒకవేళ కొంచెం నా నోట్లో తగిలినా కూడా వెంటనే కళ్ళు ఎర్రబడిపోతాయి, కళ్ళ వెంట నీరులా కారుతుంది, కళ్ళంతా దురదగా ఉంటుంది, తర్వాత ముక్కులో కూడా దురదగా ఉంటుంది, ముక్కు ధారాపాతంగా కారిపోతుంది, రన్నింగ్ నోస్, ముక్కు పరిగెత్తుతుంది అన్నట్టుగా ముక్కు తెగ కారిపోతుంటుంది సార్. సరే ముక్కులో దురద వచ్చింది అని చెప్పి అనుకుంటే అంగిట్లో దురద వస్తుంది. తర్వాత ఒక తల్లి వచ్చి చెప్తూ ఉంటుంది, సార్ మా పిల్లవాడు పడుకుంటాడు, అంగిట్లో ఒక విధమైన శబ్దాలు చేస్తుంటాడు సార్, ఆ శబ్దాలకు మేము భయం వేస్తుంటుంది, అసలు ఎందుకు ఆ శబ్దం చేస్తున్నాడు అంటే నాకు గొంతులో దురదగా ఉంది, ముక్కులో దురదగా ఉంది, ఆ శబ్దం చేస్తే నాకు ఒక విధంగా కొంత రిలీఫ్ ఇస్తుంది, అందుకని ఆ శబ్దం చేస్తున్నాను అని చెప్తుంటాడు సార్ అని చెప్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా కంటి దురద కావచ్చు, ముక్కు దురద కావచ్చు, గొంతులో దురద కావచ్చు, ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలు అని చెప్పి తెలుసుకోవాలి. అవి సీజనల్, కొంత ఒక్కొక్క సీజన్లో ఎలర్జీ రావచ్చు, సంవత్సరం పొడుగుతూ ఉండొచ్చు, పెరినియల్ అనమాట. ఇలా సంవత్సరం పొడుగుతూ ఉండేటువంటి ఎలర్జీ కూడా ఉండొచ్చు అనమాట. మరి ఈ ఎలర్జీకి మరి మొదట్లోనే మీరు రీసెర్చ్ చాలా చేయాలి, ఇంకా తెలుసుకొని ఈ ఎలర్జీకి చికిత్స చేయాలి అని చెప్పాలని చెప్తుంటారు అనమాట. ఒక్కోసారి కొందరు వచ్చి మాకు టెలిఫోన్ కాల్స్ కావచ్చు, డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ కూడా కావచ్చు, సార్ నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంది రాత్రి నేను పడుకోలేను, ఎందుకు పడుకోలేవంటే ఏం చేస్తాను సార్, పడుకుంటే మొత్తం నా పిల్లంతా దడిచిపోద్ది, ముక్కంతా కారుతానే ఉంటుంది, గాలి తీసుకోలేను, నోటితో గాలి తీసుకుని నోరంతా ఎండిపోతూ ఉంటుంది అని చెప్తుంటారు అనమాట. అంటే ఎలర్జీ వల్ల ముక్కు కారడే కాకుండా దురదే కాకుండా ముక్కు వెంట ధారాపాతం కారిపోతుంది, ముక్కు దిబ్బడు కూడా వస్తుంది అనమాట. సరే ముక్కు దిబ్బడితో వదిలేస్తాం కదా, ముక్కు దిబ్బడే కదా అని చెప్పనుకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ముక్కు దిబ్బడు ఉంటుందో గుర్తుపెట్టుకోండి, చెవి దిబ్బడు వేస్తుంది. సరే చెవి దిబ్బడే కదా అని వదిలేస్తే ఏమవుతుంది, మధ్య చెవిలో నీరు చేరుతుంది. ఎప్పుడైతే ఈస్టేషన్ నాళం అని ఉంటుంది, చెవికి ముక్కు కలిపి ఒక నాళం ఈస్టేషన్ నాళం, ఇది ఎప్పుడైతే మూసుకుపోతుందో చెవిలో తయారైనటువంటి ద్రవం అంతా అక్కడే నిలబడిపోయి మధ్య చెవిలో నీరు చేరిపోతుంది అనమాట. అయిపోయినటువంటి నీటి వల్ల ఏంటి సమస్య, ఏంటయ్యా బాధ అంటే ఈ చెవిలో నీరు అలా ఉండిపోవడం వల్ల వినికిడి సమస్యలు వస్తాయన్నమాట. ఈ వినికిడి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వాటిని మనం అశ్రద్ధ చేయకుండా వినికిడి సమస్య కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందుకని ఈ ఎలర్జీ దేనివల్ల వస్తుంది, ఆ ఎలర్జీకి చికిత్స ఏమి తీసుకోవాలి, ఎలర్జీ ఫలానా దానివల్ల వస్తుంది మనం తప్పకుండా కనుక్కోవచ్చా అంటే అవునండి కనుక్కోవచ్చు. మరి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో ఏ ఎలర్జెన్స్ అయితే ప్రత్యేకంగా వారికి ఎలర్జీ కారకాలు కనుక్కొని దానికి చికిత్స తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక్కోసారి జస్ట్ సింపుల్గా ఎలర్జీకి ట్యాబ్లెట్ ద్వారా చికిత్స చేయొచ్చు. సరే ముక్కు దిబ్బడి వచ్చింది, ఏం చేయాలి అంటే తప్పకుండా ముక్కులో చుక్కల మందు వేసుకోవాలి. కానీ ముక్కులో చుక్కల మందు మేము ఈ ఎలర్జీ ఉన్న వారికి రాస్తే ఏం చేస్తారంటే, సార్ నేను 20 ఏళ్ళ నుంచి ఈ చుక్కల మందు వేసుకుంటున్నాను సార్ నేను,
కానీ అంతకుముందు ఒక చుక్క వేసుకుంటే నాకు ముక్కు దిబ్బడ తగ్గిపోయేది. ఇప్పుడు ఒక బాటిల్ పోసుకున్నా కూడా నాకు ముక్కు దిబ్బడ తగ్గట్లేదు సార్ అని చెప్తుంటారు. దయచేసి ముక్కులో చుక్కన మందు 2 రోజులు వేసుకోండి, 3 రోజులు వేసుకోండి, లేదా మ్యాక్సిమం 5 రోజులు వేసుకున్న తర్వాత వేసుకోవద్దు. అంటే ముక్కు దిబ్బడికి చుక్కల మందు వేసుకోవచ్చు, ముక్కు దిబ్బడ తగ్గుతుంది, బాగానే ఉంది. కానీ దాన్ని అలవాటుగా చేసుకొని ధూమపానంలాగా మద్యపానంలాగా ఈ చుక్కల మందు అలవాటు చేసుకోకూడదు. దాంట్లోంచి మీరు ఒక్కసారి అలవాటు పడితే బయటికి రాలేరు. సరే, మందులతో చికిత్స తీసుకుంటున్నాం, తగ్గలేదు. దాని తర్వాత ఏం చేయాలంటే ఒకసారి ముక్కు దిబ్బడ ఎందుకు వస్తుందంటే లోపల టర్మినేట్స్ ఉంటాయి. ఆ టర్మినేట్స్ బాగా ఉబ్బుగా అయిపోతాయి అనమాట ఎలర్జీ వల్ల. ఆ టర్మినేట్స్ సైజ్ తగ్గించడంలో కూడా గాలి బాగా వస్తుందన్నమాట. సరే, మరి ఈ ఎలర్జీ ముక్కుకి ఊపిరితిత్తులకైనా సంబంధం ఉంటుందా డాక్టర్ గారు? ఎప్పుడైతే నాకు ముక్కులో దురద వచ్చిందో, కంట్లో దురద వచ్చిందో, ముక్కు కారుతుందో, అప్పుడు నా ఊపిరితిత్తుల్లో కూడా ఒక ఏదైనా శబ్దాలు కీ సౌండ్స్ వస్తున్నాయి డాక్టర్ అంటే రాంకాయ కావచ్చు, అవి క్రిపిటేషన్స్ కావచ్చు, లంగ్స్లో కూడా నీరు చేరుతుంది. అంతేనా? ఒక్కోసారి మనం పడంది తింటే ఒక్కోసారి లంగ్స్లో ఒక స్పాజం వచ్చేసేసి మనం గాలి తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. 80% మందికి ముక్కు వరకే ఎలర్జీ లిమిట్ అయిపోయి ఉంటే 20% మందికి ఈ ఊపిరితిత్తుల్లో కూడా ఈ ఎలర్జీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారిలో 20% మందిలో ఆస్మా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ముక్కు వచ్చేటువంటి ఎలర్జీని అశ్రద్ధ చేయకండి. ఒకవేళ డాక్టర్ కానీ మీకు ఇన్హేలర్స్ కానీ సజెస్ట్ చేస్తే ఆ ఇన్హేలర్స్ కూడా వాడండి. తర్వాత వయసుని బట్టి ఆ ఇన్హేలర్ ఎటువంటి ఇన్హేలర్ వాడాలో ఏంటో కూడా డాక్టర్ చక్కగా చెప్తారు. అవి ఎంతకాలం వాడాలో కూడా చెప్తారు. అంతవరకే మీరు వాడండి, కానీ అంతకంటే ఎక్కువ కాలం వాడగాకండి. సరే, ఎలర్జీకి టెస్ట్ ఏంటి? దాని గురించి ప్రత్యేకంగా ఎలర్జీ కనుక్కోవచ్చండి. ఒకటి రక్త శాంపుల్ తీసుకొని ఒక టెస్ట్ చేస్తారనమాట. దాన్ని ఎలర్జీ ప్యానెల్ టెస్ట్ అంటారనమాట. మనకి ఏవే మందులు పడవు, ఏ ఆహార పదార్థాలు పడవు, తీసుకునే గాలి పడదా, మన తాగేటువంటి నీటిలో ఉన్న ఎలర్జన్స్ కనుక్కోవచ్చు అనమాట. అది కాకుండా స్పెసిఫిక్ టెస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో, అటు మత్తు డాక్టరు ఇటు ఈఎన్టీ డాక్టర్ కూడా ఉంటారనమాట. వారి పర్యవేక్షణలో స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు. ఇది చాలా స్పెషల్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఉంటుంది. చేతి మీద ఇలా గుచ్చి ఆ ఎలర్జెన్స్ ఏవి ప్రత్యేకంగా మనకి పడవ తెలుసుకొని వాళ్ళు చెప్తారు, ఇవి వాడొద్దు అని చెప్తే చాలామంది చదువుకున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా స్పెసిఫిక్గా ఎలర్జెన్స్ కనుక్కొని దానికి చికిత్స మీరు అవాయిడ్ చేయండి అంటే, ఎంత అద్భుతం డాక్టర్ గారు, మీరు ఎలర్జీ టెస్ట్ చేశారు, ఎలర్జీ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఈ పడవని చెప్పారు, వాటి దూరంగా ఉంటే అసలు నాకు ముక్కులో నిజంగా ఎలర్జీ ఉందా అసలు అనే అనుమానం వస్తుంది. ఆ ఎలర్జీ అనేది చాలా దూరం అయిపోయింది డాక్టర్ గారు, ఏవైతే పడవని చెప్పారో వాటికి దూరంగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఎలర్జెన్స్కు దూరంగా ఉండటం వల్ల ఎలర్జీ నుంచి కూడా తప్పించుకోవచ్చు అనమాట. అదేం డాక్టర్ గారు, మా ఇంట్లో ఉండే దుమ్ము ధూళి నేను కుక్కను పెంచుకున్నాను, కుక్క వల్ల ఎలర్జీ వచ్చింది మీరు చెప్పారు నాకు, ఆ కుక్క నాకు చాలా ప్రేమ డాక్టర్ గారు, నేను దాన్ని ఏం చేయగలంటే కుక్కల వల్ల వస్తాయి, పిల్లుల వల్ల వస్తాయి, పక్షుల వల్ల వస్తాయి, అన్నిటి వల్ల వస్తుంది డాక్టర్. కిటికీ తలుపు తీస్తే చాలు మాకు గాలి రాగానే వెంటనే ముక్కు దిబ్బడేస్తుంది డాక్టర్ అని చెప్తుంటారు. సో డాక్టర్ గారు, మా ఆఫీస్లో ఉన్నంతసేపు నేను చాలా చాలా బాగుంటాను, ఇంటికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళగానే రూమ్లో ఫ్యాన్ వేసిన వెంటనే భయంకరంగా ముక్కు దిబ్బడ వస్తుందని చెప్తుంటారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీరం మీద కూడా మృత కణాలు ఉంటాయి. మృత కణాల నుంచి కూడా వచ్చేటువంటి ఈ కొన్ని అక్కడ ఉండే హౌస్ డస్ట్ మైట్ అంటారు అనమాట. అంటే తవిట పురుగు అంటారు. తవిట పురుగు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వాటి బ్రీడింగ్ టైం అనమాట. బ్రీడ్ అయ్యి అవి చాలా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతాయి అన్నమాట. పెరిగిపోయి అవి కూడా ముక్కులోకి వెళ్ళటం వల్ల ఎలర్జీ రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా మృత కణాల మీదే పెరుగుతుంటాయి. సరే, హౌస్ డస్ట్, ఇంట్లో ఉండే దుమ్ము ధూళి. డాక్టర్ గారు, మా రూమ్ చాలా బాగుంటుంది, కానీ మా పిల్లవాడి స్కూల్ నుంచి రాగానే ఇంట్లోకి రాగానే ముక్కు కారుతూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడితే కళ్ళు కారుతూ ఉంటాయి, అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాడు డాక్టర్ గారు అంటే ఇంట్లో ఉండే హౌస్ డస్ట్ అనమాట. హౌస్ డస్ట్ మైటు, ఇంట్లో ఉండే ఫంగస్, మౌల్డ్స్, ఇవన్నీ కూడా ఎలర్జీ కారకాలు అనమాట. అందుకని మనం ఎలా ఉంది కనుక్కోవాలన్నమాట. తర్వాత మరి ముక్కు పెట్టుకుంటే మాస్క్ వల్ల ఈ ఎలర్జీని తప్పించుకోవచ్చు, తప్పకుండా తప్పించుకోవచ్చు. ఒక్కోసారి కొందరు ఫిల్టర్స్ కూడా ముక్కులో ఫిల్టర్స్ పెట్టుకొని ఈ ఎలర్జీన్స్ లోపల పోకుండా ఆపవచ్చు అనమాట. మరి ఎలర్జీ వల్ల ముక్కు దిబ్బడేస్తుంది, బాగానే ఉంది డాక్టర్, మనం ముక్కు దిబ్బడేస్తే నోరు తెరుస్తున్నాం కదంటే, ముక్కు పనిచేసే విధానం ఏంటి అంటే చిన్న చిన్న పార్టికల్స్ మొత్తం కూడా ముక్కులో ఫిల్టర్ అయిపోతాయి. పెద్ద పెద్ద పార్టికల్స్ లంగ్స్లోకి వెళితే కానీ చిన్న చిన్న పార్టికల్స్ లంగ్స్లోకి వెళ్ళవు. మరి ముక్కు ఎప్పుడైతే దిబ్బడొస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ నోరు తెరిస్తే నోటితో గాలి తీసుకుంటాం. నోటితో గాలి తీసుకుంటే ఏమవుతుంది, ఈ చిన్న పార్టికల్స్ పెద్ద పార్టికల్స్ మొత్తం పోయి ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అయ్యి ఊపిరితిత్తుల ఆస్మా లాగా బయటపడుతుంది అనమాట. అందుకని ముక్కులో వచ్చేటువంటి ఎలర్జీని అశ్రద్ధ చేయకండి, దానికి కావాల్సిన చికిత్స తీసుకోండి. మీరు ఆస్మా బారిన పడకుండా కాపాడుకోండి. అది పిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పెద్దల్లో ఎలర్జీయా, ముక్కు కారుతూ ఉంటే దాన్ని ఎలర్జీ అంటారంటే సినైల్ రైనోరియా, పెద్దోళ్ళల్లో ముక్కు కారుతూనే ఉంటుంది. అది
వయసు వల్ల వచ్చేటువంటి రైనైరియా అన్నమాట. దాని గురించి పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు, భయపడొద్దు. దానికి కూడా మనం మందులు వేసుకోవడం వల్ల ఈ ముక్కు కారుడిని తగ్గించుకోవచ్చు.